ఆంధ్ర సీఎం చంద్రబాబు గారు ఫ్రీ బస్ అనౌన్స్ చేసిండ్రు కదా, దానిపైన మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారు మీరు ఆడవాళ్ళతోని ప్రతి ఫ్రీ బస్సును పెట్టండి. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు పెట్టిన తర్వాత ప్రతిరోజు ఆడవాళ్ళు ఆయనకు బూతులతోని అభిషేకం చేస్తున్నారు. ఇలా మీరు కూడా అదేవిధంగా తిట్లు వినాల నుండి కూడా పెట్టండి. ఏదేమైనా కూడా ప్రభుత్వం అనేది కంపల్సరీ ఉచితాలు పెట్టొద్దు, రేట్లు తగ్గించండి. ఉచితాలు పెట్టడం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఇవాళ బస్సుకు 10 రూపాయల టికెట్ ఉంటే 8 రూపాయలు చేయండి, సాధారణ వ్యక్తులకు అందుబాటులో ఉండే విధంగా తీసుకురండి. కానీ అదేవిధంగా ఉచితాలు ఇవ్వడం వల్ల ప్రజలు సోమరిపోతుగా మారుతారు. ఇలా తెలంగాణ ప్రాంతంలో తీసుకుంటే బస్సులో తీసుకుంటే గిట్ట టికెట్ పెట్టి డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కునే వాళ్ళకి అసలు సీట్లు ఉండే ఎప్పుడే ఫుల్ రష్. ఇలా గుర్తుపెట్టుకోవాలి, గవర్నమెంటు నడవాలన్నా గవర్నమెంట్ చాకరీ మంచిగా ఉండాలన్నా కూడా కంపల్సరీ రేటు తగ్గించాలి తప్ప ఈ ఉచితాలు పెట్టద్దని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఉచితాలు పెట్టడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కూడా ఇబ్బందికరంగా మారుతుంది. ఇలా మా తెలంగాణ ప్రాంతంలో తీసుకుంటే సీఎం గారు ఇలా ఏమంటున్నారు, నాకు పోషణ కూడా రూపాయి లేదంటున్నారు. ఎందుకండి ఇలా అన్ని ఉచితాలు పెట్టడం వల్లే కదా. ఇలా కరెంట్ ఉచితంగా ఇచ్చారు, ఇక్కడ 500 గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇచ్చారు, ఫ్రీ బస్ ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇంకా ప్రజలకు గవర్నమెంట్కి వచ్చే ఇన్కమే పోయినప్పుడు అప్పుడు గవర్నమెంట్ ఏ విధంగా నడుస్తాయి? అదేవిధంగా మీ గవర్నమెంట్ కూడా అక్కడ ఇబ్బంది అవుతుంది. ఈ విధంగా ఉచితాలు పెట్టేటట్టు ఏదైనా కూడా రేట్లు తగ్గించి ప్రజలకు, సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రేట్లు పెట్టి తగ్గించండి తప్ప ఉచితాలు పెట్టద్దని చెప్పేసి తెలియజేస్తున్నా. ఓకే, కాకపోతే ఏంటంటే జనాలంతా ఉచితాలకు అలవాటు అయిపోయినరు. ఇంకొకటి ఏమిదంటే ఈ పథకాన్ని అమలు చేయకపోతే ప్రతిపక్షాలు ఆయన మీద అరుస్తారు కదా. అరుస్తారు, అరిచినప్పటికీ కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఇలా వైసీపీ ప్రభుత్వం కాక తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చిన కాబట్టి మరి గవర్నమెంట్ రాష్ట్రం అభివృద్ధి నడవాలంటే ఉచితాలు పెట్టకుంటే అని చెప్పేసి వీళ్ళు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు తెలపాలా, ప్రెస్ మీట్ చెప్పాలి. ఇలా ఉచిత బస్సులు పెట్టుకుంటే మన రాష్ట్రం అంతంత మాత్రమే, ఇన్కమ్ లేదు, ఇక్కడ ఏం లేదు. ఇలా అంత పెద్ద తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రమే ఇలా అతలాకుతలం అవుతుంది. ఇక్కడ కంపెనీలు ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉంది, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అట్లాంటి ఉన్నటువంటి రాష్ట్రమే ఇక్కడ ఇబ్బందికరంగా మారింది ఉచితాలు చేయబట్టే. మీకు అక్కడ చూస్తే కంపెనీలు లేవు, ఫ్యాక్టరీలు లేవు, ఏం లేవు. అక్కడ దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్కమే జీరో. అలాంటి కాడ మీరు అన్ని ఉచితాలు పెడితే కూడా రాష్ట్రాన్ని మళ్ళీ ఇక అప్పుల బాట పట్టించి రాష్ట్రాన్ని అమ్మడి తెచ్చుకోవచ్చు తప్ప ఏం లేదు. ప్రజలకు అవగాహన రూపంగా చెప్పాలి. మనం ఇక్కడ ఉచితాలు అలవాటు చేస్తే మన రాష్ట్రం అంతంత మాత్రం ఉంది. ఇక్కడ అభివృద్ధి చెందాలంటే గిట్ట అన్ని విధాలుగా అభివృద్ధి కావాలంటే మనం ఉచితాలు ఇవ్వద్దు. ప్రజలు ఇచ్చే ట్యాక్స్ అనే గవర్నమెంట్ నడుస్తుంది కాబట్టి ప్రజలందరికీ ఉచితంగా ఇచ్చినాక మీ దగ్గర వచ్చే ట్యాక్సులు రావు కాబట్టి మరి గవర్నమెంట్ ఎట్లా నడుస్తుందని చెప్పేసి ప్రజలకు అవగాహన కార్యక్రమం కల్పించాలి. మీరు ఒక మంచి పని చేశారు చంద్రబాబు నాయుడు గారు. పింఛను పెంచండి, ప్రతి 5 ఏళ్ళ కుదర పింఛను రెట్టింపు అయ్యి. ఎందుకంటే ఇలా భర్త చచ్చిపోయినటువంటి ఆడబిడ్డకు ధీమా ఉంటుంది. ఇలా నాడు కోడన్లు ఇలా బోబెట్టపోతుండే తెలుగు రాష్ట్రాలలో. ఇలా పింఛను రావడం వల్ల ఇలా కోడన్లు కూడా దగ్గరికి పిలిచి అత్తారా మామరా అని చెప్పి అన్నం పెట్టే స్థితికి వచ్చారు కాబట్టి కంపల్సరీ ఆ పింఛను పెంచడం చాలా బాగుంటుంది. ఎందుకంటే పింఛన్ అనేది చాలా మంచి స్కీమ్ కాబట్టి అది వృద్ధులకు మంచిగా ఉంటుంది, హ్యాండిక్యాప్డ్లకు కూడా చాలా మంచిగా ఉంటుంది కాబట్టి ఆ స్కీమ్ ఓకే. దాని తప్ప మిగతా పింఛను తప్ప ఏ స్కీములు కూడా ప్రభుత్వం ఉచితంగా ఇవ్వద్దని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఉచితాల పైన పబ్లిక్కి మీరేం మెసేజ్ ఇస్తారు? ఉచితాలు ఇలా చూసుకుంటే గవర్నమెంట్ తెలుగు రాష్ట్రాలు ఏమవుతుందంటే పెళ్లి చేసుకున్నాక పిల్లల్ని కనబడికే కనడం వరకే ప్రజల పని అయింది. పుట్టిన పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని కూడా గవర్నమెంటే స్కీములు తీసుకొచ్చి గవర్నమెంటే వాళ్ళని పోషించే కాడికొచ్చింది. ఈ విధంగా ఈ ఉచితాలకు అలవాటు పడద్దు, పని చేయాలి, కష్టపడి పని చేయాలి. మానవుడై పుట్టిన వాళ్ళు మనిషి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మనిషి భూమి మీద పుట్టే కంపల్సరీ పని చేయాలా, కష్టపడాలా, కష్టపడి అభివృద్ధి చెందాలి తప్ప ఉచిత పథకాలు తీసుకొని తినుకుంటే సోమరిపోతులాగా పండుకుంటే అది కాదు. ఎందుకంటే చూసుకుంటే హైదరాబాద్లో చూసుకుంటే గిట్ట అనేక మంది యూపీ బీహార్ నుంచి రాష్ట్రంలో అక్కడ ప్రజలు వచ్చి అందరూ పనిచేస్తారు. మన రాష్ట్రం వాళ్ళు ఒక్కరు కూడా పనిచేసాక ఇంట్లో తాక్కుంటా తినుకుంటా వంటారు, అంతే తప్ప పండుకుంటారు. ఇలా అదేవిధంగా ఏదైనా కూడా ఉచితాలకు అలవాటు కావద్దు, కష్టపడి పైకి రావాలి, డెవలప్ కావాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి పడాలని నడపాలని చెప్పి తెలియజేస్తున్నాను. అంటే మీ తరపు నుంచి వెళ్ళి ఉచితాలు ఇవ్వాలి, కాకపోతే ఏవి ఇవ్వాలి? పింఛన్ తప్ప మిగతా అన్ని బంద్ చేయాలి. అంటే ఉచిత విద్య అవి గవర్నమెంట్ ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఉచిత విద్య నడుస్తుంది. విద్య ఏం లేదు, హాస్పిటల్స్ కానీ ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని రెట్టింపు చేయండి. అదేవిధంగా గవర్నమెంట్ బల్ల పిల్లలకు భోజనం క్వాలిటీ భోజనం పెట్టండి. అదేవిధంగా కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇవ్వండి. ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే ఏ విధంగా ఎడ్యుకేషన్ ఇస్తుందో ఆ విధంగా ఇవ్వండి. మంచి ఇంగ్లీష్ మాట్లాడించిన స్కూల్ టీచర్లను పెట్టండి. ఒక స్కూల్లో
ఒక ఇద్దరు అవసరం ఉన్న స్కూల్లో నలుగురు స్టాఫ్ను పెట్టి పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి, మంచి క్లాసులు చెప్పించండి. ఉచిత వైద్యం గురించి ఏమంటారు? ఏంటంటే ఇప్పుడు ఉచితంగానే వైద్యం నడుస్తున్నది, కాకపోతే కొన్ని టెస్టులు ఇక్కడ లేవు, బయట చేసుకోవాలి అది అని అంటారు కదా కొంతమంది, దాని గురించి ఏమంటారు? తెలుగు రాష్ట్రాలలో డబ్బులు పెరిగిపోయినాయి, భూముల జాగాల రేట్లు పెరిగిపోయినాయి, డబ్బులు లేకుండా అసలు గవర్నమెంట్ హాస్పిటల్కి ఎవరు కూడా పోతున్నారు, అంతా ప్రైవేట్ హాస్పిటల్ పోతున్నారు. కాబట్టి ఏదేమైనా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ పోయేది ఒక 2-3% ప్రజలు మాత్రం పోతున్నారు, మిగతా వాళ్ళంతా కూడా ప్రైవేట్ హాస్పిటల్కి పోతున్నారు. అందరికీ భూమి జాగాల రేట్లు పెరిగి అన్ని విధాలు వచ్చి కాబట్టి ఉన్న కాడికి గవర్నమెంట్ హాస్పిటల్ ఏమి ఉన్నాయో అవన్నీ కూడా మంచి ఫెసిలిటీస్ ఇచ్చి మంచి డాక్టర్లు అందుబాటు నుంచి ఎవరైతే గరీబులు ఉన్నారో వాళ్ళకి మంచి వైద్యం అందేలాగా ట్రీట్మెంట్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.